మదర్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భావి భారత భవిష్యత్తున్న మీరందరికీ సర్వీస్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. అందరికీ ఒకసారి జై శ్రీరామ్. ఇంత మంచి ఫుడ్ పెడుతుండంటే ఈ క్రెడిట్ మా సత్యంగా దక్కుతుంది. అన్నదాన్ని అంటే మనకు అన్నదాత రైతు. ఏదో భగవంతుడు నాకు ఇచ్చి నా వంతు నేను చేస్తూ ఉన్నా. కానీ మనమందరం కూడా రామరాజ్యం కోరుకుంటా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి ఏ విధంగా ధర్మంలో కానీ డెవలప్మెంట్లో కానీ యూత్ నెక్స్ట్ జనరేషన్ కోసం కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ భారతదేశం ప్రపంచ పటంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఈరోజు కొద్ది రోజులలో మనకు అవకాశం ఉంది. దానికి మీ అందరూ మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీతో పాటు ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 10 మందికి. ఎందుకంటే ఖచ్చితంగా న్యూ ఓటర్స్ కానీ యూత్ కానీ ప్రపంచంలో అత్యధిక యువకులున్న భారతదేశం చాలా భవిష్యత్తు ఉంది. ఏ ప్రభుత్వం గుర్తించలేదు దాని గురించి. ఇక్కడ కూడా 10 సంవత్సరాల నుండి నిజంగా చెప్పాలంటే యూత్కు నిజంగా వెరీ బ్యాడ్ డేస్. రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళ పీరియడ్ని పెంచడము, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే కూడా ఇవ్వకపోవడము. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు ఉంటుందని కోరుకుంటున్నాం. లేదా మేము వారికి నిలదీస్తాం, అడుగుతాం, తప్పకుండా డిమాండ్ చేస్తాం. సెంట్రల్ స్కీమ్లు కూడా చాలా ఉంటాయి. ఈ 2 నెలల తర్వాత కంప్లీట్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత యూత్కు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయో మేము తప్పకుండా దాని మీద ఎక్సర్సైజ్ చేస్తాం. నా మేనిఫెస్టోలో ప్రతి 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా తప్పకుండా నేను నిర్వహిస్తాను. మీ అందరికీ తెలియజేస్తాను. అది జూన్లో ఉంటుంది, తప్పకుండా జూన్లో.